ప్రవీణ్ పగడాల అసలైన పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఈ తమ్నెల్లో మీరు చూశారు. నా పేరు పాస్టర్ కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్. అంటే ఫ్యాక్షనిజం నుంచి 3 తరాల ఘోరమైన పద్ధతుల నుంచి దేవుళ్ళలోకి వచ్చిన కుటుంబాలమాయి యేసుప్రభు రక్షణ పొందుకున్నాం. అయితే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క అసలైన పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఈ తమ్నెల్ మీరు చూశారు. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి, 10 మినిట్స్ ఉంటుంది ఇంచుమించు. అయితే ఇప్పుడు అసలైన పోస్ట్ మార్టం రిపోర్ట్ అని కొత్తగా తెర మీద తీసుకొస్తున్నారేంటి పాస్టర్ గారని మీరు నన్ను అడుగుతారు. పైన ఫోన్ నెంబర్ ఉంది, ఎవరైనా కొన్ని పరిస్థితులను బట్టి డౌట్స్ వస్తే, ఇంకేదైనా లోతైన విషయాలు డౌట్స్ వస్తే ఆ పైన ఫోన్ నెంబర్ మీరు నాకు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అయితే ప్రవీణ్ పగడాల గారి విషయంలో చెప్పే ముందు మన భారతదేశానికి అజాత హిందూ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మనందరికీ తెలుసు. వీరు బ్రిటిష్కి ఎగెనెస్ట్గా మరి ఒక ఉద్యమాన్ని, ఒక అజాత్ హిందూ ఫౌజ్ దళపతిని ఒక సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థను ప్రారంభించిన తర్వాత తను ఎలా చనిపోయారో కూడా ఒక విమానంలో వెళ్ళి చనిపోయారు. అది ఇప్పటి వరకు రహస్యంగా మన భారతదేశం అట్టిపెట్టారు గూఢాచారులు. ఎందుకు ఇలా చేశారని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక మనిషి యొక్క మిస్టరీ కొన్నిసార్లు మిస్టరీగా ఉండిపోవాలని దేశ రాజ్యాంగంలో ఉంది. అయితే ఇక్కడ ప్రవీణ్ పగడాల గారి గురించి రీసెంట్గా మరి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి, ఆయన పెద్ద మనిషి, ఆయన అందరూ మనం గౌరవించాలి. హైదరాబాద్లో ఇంటి దగ్గర హైదరాబాద్లో బైక్ మీద తాగి మరి ఎక్కి మరి ఇక్కడ రాజమండ్రిలో చనిపోయాడని చెప్పారు ఆయన. అంటే వారు పరోక్షంగా డిక్లేర్ చేశారు ఆయన తాగి చనిపోయాడు, అది ప్రమాదమేనని. హత్య అని చెప్పలేకపోయారు. ఎందుకంటే ఐజీ గారు అశోక్ గారు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా, అక్కడ ఉన్న రిపోర్టు ప్రకారంగా జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఈ మాటలు నేను చెప్పే ముందు ఆయన భార్యను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనిషికి ఉన్న భయంకరమైన జబ్బు ఏంటంటే మరిచిపోవటం. ఈ సమయంలో ప్రవీణ్ పగడాల గారు మీరు కామెంట్లో తెలియజేయండి. నేను చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల గారు నీతిమంతుడు, ఆయన సంఘ సంస్కర్త, ఆయన భారతదేశానికి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఒక నక్షత్రం అని చెప్పొచ్చు, లేకపోతే ఒక సూర్యుడు అని చెప్పొచ్చు, దేవుడు పంపించిన సూర్యుడు అని చెప్పొచ్చు. హతసాక్షి అయిపోయాడని నేను నమ్ముతున్నాను. మీ నమ్మకాలైతే ప్రవీణ్ పగడాల గారు నీతిమంతుడు, హతసాక్షి అని కామెంట్లో తెలియజేయండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. అయితే తన భార్య మాటలు వినండి. తన భార్య 3 నెలలు అయిపోయింది తన భర్త పోయి. ఆమె ఎన్ని జ్ఞాపకాలతో ఉందో, తన బిడ్డలు ఎన్ని జ్ఞాపకాలతో ఉన్నారో మీ జ్ఞాపకాలు గుర్తు చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఒకసారి తన భార్య ఈమె ప్రవీణ్ పగడాల గారి భార్య. నేను జెసికా పగడాలని పరిచయం చేసుకుంది. మీ అందరూ కూడా గుర్తు చేసుకున్నారు. వీలైతే తన భార్య కోసం మీరు ప్రార్థన చేయండి. మిగిలిన జనాంగం అంతా తన భార్య కోసం, పిల్లల కోసం ప్రార్థన చేయండి. ప్రవీణ్ పగడాల గారి భార్య, పిల్లలు ఏమైపోయారని మనం ప్రశ్నించుకున్నాం. తన పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉంటున్నారని కొంతమంది సమాచారం, కొంతమంది తన సంరక్షకుల దగ్గర ఉంటున్నారని, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమైపోయినాయి అని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. నేనేం నమ్ముతున్నానంటే, ప్రవీణ్ పగడాల గారి సాక్ష్యం మీరు చూస్తే నార్త్ ఇండియాలో ఆయన వెళ్ళినప్పుడు విశ్వాసంతో మిషనరీకి వెళ్ళాడు, ఎంతోమందిని కలిశాడు. అయితే మన భారతదేశంలో అంతకుముందు, మరలా నేను క్రోడీకరించి మాట్లాడుతున్నాను, దళితులు అంటే మరి కింద స్థాయి, మరి దిగువ స్థాయి ప్రజలు అంటే మాలా మాదిగలని మనం మాట్లాడతాం. ఆ కులాల వాళ్ళకి ఆనాటి కాలంలో జరిగిన ఒక అస్పృశ్యత అంటే అంటరానితనం, ఇలాంటి విషయాలన్నింటిలో పోరాడిన మహావీరుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి క్రమంలో వరుసగా ఎంతోమంది మహావీరులు పోరాడి మరి ఈ భూమి మీద చనిపోయారు. అయితే ఈ నిస్వార్థమైన వ్యక్తి, ఈ వ్యక్తి ప్రవీణ్ పగడాల మరి క్రిస్టియానిటీని బలపరుస్తూ సమాంతరవాదాన్ని, లేకపోతే మనుషులందరూ సమానమని బోధించడానికి మరి ఎంతోమందిని ఢీకొట్టిన వ్యక్తి. అందుకే ప్రవీణ్ పగడాల ఒక ధైర్యశాలి, ఒక నీతిమంతుడు. ఆయన త్రాగలేదని మరలా మేము నమ్ముతున్నాం. మా విశ్వాసం. కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాం. ఇంతకుముందు తన కూతురు మాట్లాడిన విషయం కూడా ఒకసారి చూసిన తర్వాత మనం ముందుకెళ్దాం. అయితే ఇక్కడ ఇవేమంటుందంటే, చంపబడిన తన తండ్రి
ఆయన పెట్టులో ఉన్న తండ్రిని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రజలందరికీ కూడా వందనాలు తెలియజేస్తుంది, దేవునికి వందనాలు తెలియజేస్తుంది. ఆమె ఎంతగా కుమిలికోమే మాట్లాడుతుందో చూసారా. నేనేమంటానంటే అందరూ ఉన్న వాళ్ళకి ఏ కష్టం ఏ బాధ లేని వాళ్ళకి ఇలాంటి వీడియోలు నచ్చకపోవచ్చు, కానీ కుటుంబంలో ఎవరైనా కోల్పోయినా, కుటుంబంలో బిడ్డలు కోల్పోయినా, భర్త కోల్పోయినా, భార్య కోల్పోయినా, ఒంటరిగా ఉన్నా మరి కుటుంబాల పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఎన్నో భయంకరమైన నిద్రలేని రాత్రులు, చీకటి రాత్రులు గడిపే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రవీణ్ పగడాల గారి భార్య తన కూతురు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నా భర్తను ఆశీర్వదించడానికి వచ్చారు మీ అందరూ కూడా, నేను నా భర్తను చంపిన వాళ్ళకి క్షమించాను, మీరు కూడా క్షమించండి అని చెప్పింది. తన కూతురు ఏమందంటే, నా తండ్రిని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరి కుటుంబాలు దీవించబడుగాక. క్రైస్తవ సంస్కృతి ఎంత గొప్పగా ఉందో కదా. నేనేమంటానంటే ఈ మాట ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి ఒరిజినల్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఈ వీడియోలో మీరు తమిళ చూశారు. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్సైఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు గత రెండు రోజుల క్రితం లేకపోతే నిన్న దినాన ఒక వీడియో చేశారు. ఏంటి ఆ వీడియో చేశారంటే, ఎన్నో అనుమానాల గురించి మాట్లాడారు. అలానే ఇప్పుడు మన ప్రవీణ్ పగడాల గారు చంపిన వాళ్ళందరినీ శిక్షలు పడాలనో లేకపోతే ఘోరమైన శిక్షలు వేయాలనో కానే కాదు, కానీ ఇది లైఫ్ లాంగ్ కూడా ప్రవీణ్ పగడాల తాగుబోతూ ఆయన మ్యానిపులేషన్ చేశారని మనం నమ్ముతున్నాం. ఆయన ఇంటి దగ్గరే కిడ్నాప్ చేశారని మనం నమ్ముతున్నాం. అక్కడి నుంచి సీసీ ఫుటేజ్లో అక్కడ ఉన్న వేరే వ్యక్తిని మనందరం నమ్ముతున్నాం. కానీ మనకు ఆధారాలు ఖచ్చితంగా దొరకకపోవచ్చు. కానీ ఫస్ట్ టైం ఎక్సైఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు ఆయన ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్లేనరీ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది. అప్పట్లో వచ్చినప్పుడు దాంట్లో తాగలేదని వచ్చింది, తర్వాత తాగాడని వచ్చింది. ఈ రెండు విషయాల్లో కూడా మరి ఎక్స్ఎంపీ ఆయన పోరాడారు. ఎక్సైఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు వీరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీసర్. వాస్తవంగా మనం అంతగా తెలియని వాళ్ళం, కానీ లా అండ్ ఆర్డర్ గురించి, రాజ్యాంగాల గురించి కలెక్టర్ గారి కంటే మనకు ఎక్కువ తెలియదు. ఆయన నిన్న వీడియోలో ప్రవీణ్ పగడాల గారు హత్యనని మరలా నిర్ధారించి మాట్లాడుతున్నారు. నేనేమంటానంటే, మీరు కామెంట్లో తెలియజేయండి, మీ మనోభావాలు తెలియజేయండి. ఒకవేళ కొంతమంది జ్ఞానం కలిగిన ప్రవీణ్ పగడాల హత్యే ఆయన హతసాక్షి అయ్యాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే మామూలుగా సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం, నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. చూస్తున్న వీక్షకులందరికీ కూడా తెలియజేస్తున్నారు, ప్రవీణ్ పగడాల గారు నీతిమంతుడు కాబట్టి ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటాం, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. ఆయన ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, ఆయన సంఘ సంస్కర్తగా ఈ భారతదేశంలో జరిగిన మరి దళితులు అనబడిన వాళ్ళు, మాదిగలు అనబడిన వాళ్ళందరినీ ఏ విధంగా ఒకప్పుడున్న సంస్కృతిని ఎలాగా ఘోరంగా ఇప్పటికి దూషించిందో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. ఎంతోమంది దేవాలయ నిషేధం, హైందవ దేవాలయాల్లో దళితులు నిషేధం అని ఈ మధ్యకాలంలో కూడా వీడియోలు చూస్తున్నాం. దాదాపు పిఠాపురంలో కూడా అనేకమైన మాదిగలు అనబడిన వాళ్ళని అక్కడ అగ్రకులాల దగ్గర కొట్ల దగ్గరికి వెళ్ళి కొనకూడదని ఈ రిపోర్టులు చూస్తున్నాం. నేను ఎవరిని కూడా రెచ్చగొట్టడానికి మాట్లాడతలేదు. నేనేమంటానంటే, ఒకసారి విఘ్నులైన వారందరూ చెక్ చేసుకోవాలి. ఈ ప్రవీణ్ పగడాల మనుషులందరూ సమానమేనని ఆయన బోధించిన వక్త, యేసుక్రీస్తు ప్రభు నామంలో ఆయన ప్రేమను చూపించిన వక్త. ప్రవీణ్ పగడాల గారు ఒక దళితుడు. అంటే ఆయన తన తల్లి దళితు, తన తండ్రి ముస్లిం. అయితే ఈ ప్లేనరీ రిపోర్ట్లో తాగలేదని వచ్చింది, తర్వాత తాగలేదని వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన తాగి చచ్చిపోయాడని చెప్పి డిక్లేర్ చేసి మాట్లాడారు. ఇదంతా నేనేమంటానంటే, ఇలాంటి పరిస్థితుల్లో మనమందరం కూడా అది హత్యని నమ్ముకున్నాం. ఆయన హత్యని నమ్మటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. అంతకుముందు ఎన్నో మనం విశ్లేషించి మాట్లాడుకున్నాం, ఎన్నో ఆధారాలు ఉన్నాయి, ఎన్నో విశ్లేషించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి దేవుని యొక్క కృపను బట్టి మనందరం ఏం ప్రార్థన చేయాలి, తన భార్య పిల్లల కోసం ప్రార్థన చేద్దాం. అయితే రానున్న దినాల్లో పరిస్థితుల్లో ఈ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా మరి రీపోస్ట్ మార్టం గురించి ఎంతమంది చేసినా కూడా మనం అవన్నీ భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని కాదు, కానీ గవర్నమెంట్ మీద కూడా నిందలేయటం కాదు. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, ఒక మంచి ఆనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు నీతిని బోధించి యూదులకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన చంపేశారు. ఆయన అపోస్తులు ఆ సిద్ధాంతం ప్రబోధించిన వాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గురించి అది హత్యనని బలంగా ఎందుకు చెప్తున్నామంటే, అనేక మంది ఆయన చంపేస్తానని బెదిరించారు కాబట్టి, అనేక మంది ఆయన మర్డర్ చేస్తానని బెదిరించారు. అనేకమైన వ్యక్తులు కోర్టులో కూడా, సుప్రీంకోర్టులో కూడా ఢీ కొట్టడానికి ఆయన బయలుదేరి వెళ్ళిన వ్యక్తి కాబట్టి, దయచేసి ఈ తెలుగు రాష్ట్రాల క్రైస్తవ ప్రజానీకానికి అందరికీ మీకు నేను చెప్పేది ఏంటంటే, ఈ ప్రవీణ్ పగడాల గారు చాలామంది నాకు ఫోన్ చేసి ఆయన తాగి చనిపోయాడా బ్రదర్, మీరు కూడా చెప్పండి అని అడుగుతున్నారు. నేను అందుకే వాళ్ళందరూ ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు కాబట్టి మరలా నేను ఇంకో వీడియో చేయడానికి ఇష్టపడ్డాను. ప్రవీణ్ పగడాల తాగుబోతు కాదు,
ఆయన మారు మనసు పొందిన గొప్ప అద్భుతమైన సంఘ సంస్కర్త, గొప్ప దైవ సేవకుడు. తన భార్య నిర్ధారించింది, బిడ్డలు నిర్ధారించారు, వాళ్ళందరూ భయపడిపోయారు. ఈ భయంకరమైన, నేను ఎవరి మీద తోయట్లేదు కానీ ఆయనని ఆ కుటుంబం మీద ఒక భయంకరమైన మాఫియా పనిచేసినట్లుగా ఎంతోమంది నాకు ఫోన్ చేసి పెద్దలు చెప్పారు. వాళ్ళ పేర్లు మనం చెప్పడం, ఆధారం లేకుండా చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి మన పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవిద్దాం, మరి కూటమి ప్రభుత్వాన్ని కూడా గౌరవిద్దాం. ఇప్పటి వరకే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకే మాట్లాడలేదు, అది కూడా నాకు బాధగానే ఉంది. కాబట్టి ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన విషయంలో మీరందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఆయన ప్లేనరీ రిపోర్ట్ ప్రకారంగా తాగలేదు. అదే నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారని నేను భావిస్తున్నాను. ప్రతి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి ప్రవీణ్ పగడాల గారి కేసు ఏమైందో మరి అందరూ నాకు చెప్పండి అని ఎంతోమంది ఫోన్ చేస్తున్నారు, అన్ని దేశాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు. నేనేం మళ్ళీ చెప్తున్నాను, ప్రవీణ్ పగడాల కేసు అది క్లోజ్ అయిపోయింది, క్లోజ్ చేశారా ఈ కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ కూడా ఆయన తాగుబోతు కాదని చెప్పడానికి ఈ వీడియో మరలా నేను చేయడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి మీరు అనేదా భావించొద్దు. ఆయన చంపేసినా ఏం జరిగినా కూడా ఇప్పుడు ఎందుకు ఆ వీడియోలు అనుకున్నారేమో. బైబిల్ సామెతలు 10:7 ప్రకారంగా మాట్లాడుతున్నాను. నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటాం ఆశీర్వాదం. లోకాసువార్త 24వ అధ్యాయం 13-14 వచనాల్లో ఎంఐ గ్రామమున ఒక ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు యేసు ప్రభువు వారు సిలువేసి ఘోరంగా చంపేసిన తర్వాత శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు వారితో కూడా మరి వెళ్ళక ముందు ఒకరితో ఒకరు సంభాషించుకునిరి. కాబట్టి మనం సంభాషించుకుంటాం, మనం ప్రవీణ్ పగడాల గురించి మాట్లాడుకుంటాం, తన భార్య పిల్లల గురించి మాట్లాడతాం, మనం బ్రతుకున్నంత వరకే వారి కుటుంబం కోసం మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఈ టైంలో నేను చెప్పేది ఏంటంటే, మన భారతదేశంలో జరిగిన మనువాదులు అంటే మరి అందరికీ తెలుసు, వాటిని ఢీకొట్టిన మహానుభావుడు ప్రవీణ్ పగడాల. నేను నమ్ముతున్నాను, ఆయన ప్లేనరీ రిపోర్ట్ని నేను నమ్ముతున్నాను. ఆయన తాగలేదని ప్లేనరీ రిపోర్ట్లో డిక్లేర్ చేశారు. ఈ వీడియో చేయడం కారణం కూడా ఎక్సైఎస్ ఆఫీసర్ విజయ్ కుమార్ గారు నిన్న వీడియో చేసిన దానికి నేను ఒక వరద సహాయంగా, లేకపోతే సమాజానికి తెలియజేసే బాధ్యత కలిగిన ఒక పాస్టర్గా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. తన భార్య పిల్లలు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు తన భర్తని. ఈ వీడియోలు ఎందుకు చేస్తానని చెప్పాను. మళ్ళీ ఇంట్లో ఎవరో కోల్పోయిన వ్యక్తులు, తన బిడ్డలను కోల్పోయిన, భర్తను కోల్పోయిన, ఒంటరిగా ఉన్న ప్రతి వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆయన శక్తితో బతుకుతున్నారు. కాబట్టి మనం ఏంటంటే అన్నీ ఉన్న వ్యక్తులంగా మనం ఏది కాదు, విరిగి నలిగిన మనసుతో సమాజానికి ఒక దిక్సూచిగా దైవ సేవకుల వ్యవస్థ ఉంది. కాబట్టి ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ప్లేనరీ రిపోర్టే నేను నమ్ముతున్నాను. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ అంతా అది మ్యానిపులేషన్ అని కూడా నేను నమ్ముతున్నాను. నాకు వాక్ స్వాతంత్ర హక్కు నాకు ఉంది. దయచేసి నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎంతోమంది అనుమానాలకు మరలా చెప్తున్నారు కాబట్టి నేను ఆ నివృత్తి చేయడానికి మరలా ఈ వీడియో చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. దయచేసి మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మరిచిపోవటం మనిషికున్న భయంకరమైన జబ్బు. అది కొన్ని విషయాలు మర్చిపోవాలి, కొన్ని విషయాలు మర్చిపోవటానికి లేదు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, పదే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనం ఆశీర్వదించబడతాం. నేను ప్రవీణ్ పగడాల గారి యొక్క ధైర్య సాహసాలు, ఈ చివరి దినాల్లో ప్రవీణ్ పగడాల గారి ధైర్య సాహసాలు మన భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుల మీదకి మరి ఎలీషా ఆత్మ ఎలియా మీదకి వచ్చినట్లుగా ప్రవీణ్ పగడాల గారి యొక్క ధైర్యము మన భారతదేశంలో అందరి పాస్టర్స్ మీదకి వచ్చును గాక అని ఆశీర్వాదం వచ్చేలా ప్రకటిస్తున్నాను. 7 అభిషేకంతో మన దైవ సేవకులు ముందుకు వెళ్ళాలి. ఒక దైవ సేవకుల వ్యవస్థ ఎంత గొప్పదో మనం నిరూపించాలి. కాబట్టి రాజనీతిగా మనం బతకాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. చెడ్డ పాస్టర్లు కూడా ఎక్కువైపోతున్నారు. వ్యూవర్స్ కోసము, యూట్యూబ్ వ్యూవర్స్ కోసము, ఎంతోమంది డబ్బుల కోసము, ఎంతోమంది ఇతర దేశాల సహాయం కోసము మరి చెడ్డ పాస్టర్లు ఎక్కువైపోతున్నారు. ఇతర దేశాల సహాయం రావడం మంచిదే, దాన్ని సమాజం ఖర్చు పెట్టకుండా వాళ్ళు తింటే వాళ్ళు పాపాత్ములుగా మిగిలిపోతారు, దేవుడి దృష్టిలో దోషులుగా మిగిలిపోతారు. ఈ వీడియో నేను ముగిస్తున్నాను. దయచేసి ప్రవీణ్ పగడాల గారు ప్లేనరీ రిపోర్టే నేను నమ్ముతున్నాను, ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ నేను నమ్మట్లేదు. మీ కామెంట్లో మీరు తెలియజేయండి. ప్రవీణ్ పగడాల గారు నీతిమంతుడు, తన భార్య తన బిడ్డలను మరి ప్రార్థన చేద్దాం. వారు ఎంత మంచిగా బతకాలని, వారు జ్ఞాపకాలతో ఉంటున్నారు, మంచి జ్ఞాపకాలతో ఉంటారు. కాబట్టి దేవుడి కృపను బట్టి వారి జీవితాలు ఆశీర్వదించబడాలని మనము ప్రార్థన చేద్దాం. దేవుని మహాశక్తి మరి వారితో పాటు మనందరి మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి నేను మర్చిపోలేకపోతున్నాను ఈ విషయాలు. నాకు వచ్చే ఫోన్ కాల్స్ ఎంతోమందో మరి కుటుంబాల్లో మనిషిని కోల్పోయినప్పుడు, ఎంతోమంది కుటుంబాల్లో బిడ్డలు కోల్పోయినప్పుడు, అయ్యా నా బిడ్డ వెళ్ళిపోయాడు, లేకపోతే నాకు చూడకుండా వెళ్ళిపోయాడు, నా కూతురు వెళ్ళిపోయింది, నా అల్లుడు వెళ్ళిపోయాడు, ఈ ఫోన్సే నాకు ఎక్కువ వస్తుంటే నా హృదయం ఎంతగానో బాధేస్తుంది.
కాబట్టి మీ కుటుంబాల్లో అందరూ ఉంటే మీకు ఈ వీడియో నచ్చకపోవచ్చు, కానీ మీ కుటుంబాల్లో ఒక మనిషి మిస్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుద్ది. మీకు నచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తారు. నేను ప్రార్థన చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను కదా. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో ప్రపంచం ఉందో మీరందరూ కూడా మీరు గమనించుకోండి. ఈ ప్రపంచం కోసం ప్రార్థన చేసేవాడే క్రైస్తవుడు. హైందవులు కూడా ప్రతిదానికి మతోన్మాదులు అని ఎవరు అనొద్దండి దయచేసి. ఎందుకంటే వారు అందరూ కూడా మన దేవుడి సృష్టి కదా, వారందరిని కూడా ప్రేమిద్దాం, వారిని గౌరవిద్దాం, గౌరవించి మనందరూ ప్రజలందరినీ కాపాడదాం, క్రీస్తు ప్రేమను మనం చాటి చెప్దాం. కాబట్టి ఈ చివరి దినాల్లో మనందరం కూడా నీతిమంతులు ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటే మనందరి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మీరు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఎవరైనా, కుటుంబాల్లో ఎవరైనా ఒక అకాలంగా మనిషి చనిపోయినా, అకాలంగా బిడ్డలు చనిపోయినా మీరెవరూ బాధపడటానికి వీల్లేదు. మీరు నిరీక్షణ లేని ప్రజల్లాగా మనం బాధపడకూడదు. ప్రతిరోజు ప్రార్థన చేయండి. దేవుడు మనందరి కుటుంబాలని, అనేక కుటుంబాలు బాధల్లో కష్టాలు ఉన్న కుటుంబాలని మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారి కుటుంబంలో మనం చూస్తున్నప్పుడు తన తల్లి, తండ్రి, తన యొక్క సహోదరులు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎంత కుమిలిపోయారు. తర్వాత క్రమంలో ఎంతోమంది చంపబడ్డారు, వాళ్ళు కుమిలిపోయారు. కాబట్టి ఈ కుమిలిపోవటం అనేది మామూలు విషయమే. కాబట్టి మీరు కుమిలిపోయే వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాం. తన భార్య జెసికా కొరకు ప్రార్థన చేయండి, తన పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఆయన ప్లేనరీ రిపోర్టే మనం నమ్ముదాం. ఆయన మాత్రం హత్య చేయబడ్డాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. దేవుని యొక్క కృపచేత మరి ఆయన చంపిన వాళ్ళందరూ కూడా క్షమించబడాలి, వాళ్ళు కూడా మారు మనసు పొందాలి. మన భారతదేశం ఒక అద్భుతమైన మరి చక్కటి ప్రేమ ఉద్యమంగా మనందరం ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మనందరి కుటుంబాలు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.